యెహోవా, నీ దయను బట్టి నన్ను మాత్రం జ్ఞాపకం ఉంచుకో నాయనా. నా అతిక్రమాలు, నా దోషము, నా పాపము పరిహరించు నాయనా. హిమము కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా, కెంపు కంటే తెల్లగా నా పాపములు పరిహరించండి నాయనా. నేను చెప్పాను కదా, రమేష్ అన్నాడు కదా, ఎవరికైనా సరే నా ప్రభు ఒక అవకాశం ఇస్తా. అందిపుచ్చుకో, అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకో. అమ్మలు ప్రార్థన చేసుకోండి, నా దేవుని పిల్లలారా ప్రార్థన చేసుకోండి. ఎంత ఘోర పాపినైనా నా ప్రభు కరుణిస్తాడు. నా మాట వినండి, ప్రార్థన చేసుకోండి. కయ్యూను సంగతి చెప్పాను కదా, నటోరియస్ సిన్నర్, భయంకరమైన నరహంతకుడు. ఎప్పుడైతే నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడో, నా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడో, నా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక పట్టణాన్ని కట్టడం అంటే ఆషామాషి అనుకున్నారా? నా దేవుడు కనికరించకపోతే, నా దేవుడు తనకు దయ చూపించకపోతే సాధ్యమవుతుందా? ఎఫ్రాయిములాగా అందరు కన్నీటితో ప్రభు పాదాలు పట్టండి. ఎస్, నీవు చేసిన పనికి దేవుని కడుపులో మంటగా ఉంది, అయినా సరే తప్పక నేను కరుణిస్తాను. ఎంత ఘోర పాపినైనా నా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. చేయాలి పిల్లలు. దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని ప్రారంభించుకోనవసరం. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకునే సమయం. ఆశ్చర్యకరుడైన దేవుడు నిన్నే చూస్తూ ఉన్న క్షణం ఇది. పిల్లలు ప్రార్థించండి. నీ నోట వచ్చే ప్రతి మాట ఆయన మానక వింటున్న క్షణం ఇది. కనికరించాలని, కటాక్షించాలని, కరములు చాచి నిన్ను ఎత్తుకోవాలని, హత్తుకోవాలని, ముద్దాడాలని, నీ అమాయకత్వాన్ని క్షమించి నీ అడుగులు స్థిరపరచాలని, నీ తెలిసి తెలియని అవివేకమైన నడవడిని సరిచేయాలని, యవనస్తురాలా నా ప్రభు నీ ఎదుట నిలిచి ఉన్న క్షణం, నా ప్రభు నిన్నే చూస్తూ ఉన్న క్షణం ఇది. నీ నిర్ణయాలు వింటున్న క్షణం ఇది. నిన్ను కరుణించే క్షణం ఇది. అడగండి. పని పుట్టాలి, నీ స్వరము నా ప్రభు వినాలి, నీ ప్రార్థన నా ప్రభు చెవిని చేరాలి, నీ అంగలార్పు నా దేవుని హృదయాన్ని తాకాలి, ఆయన హృదయం నీ కొరకు తెరవాలి. చేతులెత్తి ప్రార్థన చేయండి. నా ప్రియ సహోదరుడా, ఈ సమయాన్ని జారవిడ్చుకోవద్దు. నీ ఆశలన్నీ ప్రభుతో చెప్పు. ఆయన ఆలోచన నీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజా, ఇదిగో నీ దోషములన్నింటినీ క్షమించడు నాయనా. yes lord, క్షమించడానికి సిద్ధమై ఉన్న మనస్సుతో దిగి వచ్చిన దేవుడు నాయనా. పిల్లలు తెలుసో తెలియకో చేశారు నాయనా. కరుణా సంపన్నుడా, నోరారా పిలిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి సహోదరుడా. నీ హృదయాన్ని ఏ అరమర లేకుండా ప్రభు దగ్గర తెరచి పరచి, నీ శక్తిహీనతని, నీ బలహీనతని, నీ బుద్ధిహీనతని, నీ అజ్ఞానాన్ని, నీ అవివేకత్వాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ఎఫ్రాయిము ఒప్పుకోలేదా? ఎఫ్రాయిము తనను తాను ఆ కన్నీళ్లు కార్చి పశ్చాత్తాప్తుడు కాలేదా?
తనను తాను గాయపరుచుకోలేదా? తనను తాను ప్రభు సన్నిధిలో రిక్తుడుగా తగ్గించుకోలేదా? అడగండి ప్రభుని, ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. కన్నీళ్లు కార్చి ఆయన సముఖములో ఆయన పాదాలు పట్టుకొని గోజారండి. తప్పిపోయిన కుమారుడు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నా తండ్రికి విరోధంగా పాపం చేశాను. తల్లిదండ్రులకు విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని ఆశయాలతో పెంచుతున్నారు. ఏమాత్రం తల్లిదండ్రులను గౌరవించలేని యవనమా, కయ్యూనుని దేవుడు క్షమించబట్టే ఒక పట్టణాన్ని కట్టాడు. నీకు దేవుడు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. నా దేవుని దగ్గర సంప్రదించు, నా దేవుని దగ్గర సంప్రదించు, నా దేవుని సంప్రదించు. పిలువు, యేసయ్యా, యేసయ్యా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళుతున్నాయి. చూపించు నాయనా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే చూపించు ప్రభు, దాటి వెళుతున్నాయి. క్షమించండి నాయనా, క్షమించండి. కుడి అడవులకు వ్యత్యాసము తెలియని పిల్లలు నాయన, ఈ ఒక్కసారి పిల్లలు క్షమించండి నాయన. పిల్లలు తీర్మానం చేసుకోండి. పశ్చాత్తాప్తుడైన కుమారుడు దూరముగా ఉండగానే, పశ్చాత్తాప్తుడైన కుమారుడు దూరముగా ఉండగానే అదిగో తండ్రి చూపులు కుమారుణ్ణి తాకుతూ ఉన్నాయి. తండ్రి చూపులు కుమారుణ్ణి తాకుతూ ఉన్నాయి. తండ్రి చూపులు కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ చూపులే ఇదిగో నిన్ను చూస్తూ ఉన్నాయి, నిన్ను పిలుస్తూ ఉన్నాయి, రమ్మని కేక వేస్తూ ఉన్నాయి. మెడ మీద పడి ఏడ్చిన ప్రేమ, ముద్దు పెట్టుకున్న ప్రేమ, శుద్ధి చేసిన ప్రేమ, ఇంటిలోకి చేర్చుకున్న ప్రేమ, అలంకరించిన ప్రేమ, విందు చేసిన ప్రేమ, ఇదిగో నిన్ను పిలుస్తూ ఉన్న ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, నిన్ను వెతుక్కుంటూ పరుగు తీసిన ప్రేమ. ప్రేమించగలవా యేసయ్యనే? ప్రేమించగలవా నీ తండ్రిని? క్షమించమని వేడగలవా తండ్రిని? అహంకారపు మొత్తు విడిచిపెట్టి, ప్రభువా ప్రభువా, నేను అవివేకినైపోయానయ్యా, నా భవిష్యత్తు నీ చేతులకు సమర్పించుకుంటున్నాను నాయన. బహుదూరం అయిపోయానే, బహు వేదనను అనుభవించానే, బహు కరువును అనుభవించానే. ఇక చాలు ఈ బ్రతుకు, ఇక చాలు ఈ బ్రతుకు, ఇక చాలు, ఇక చాలు. నాకు ఒక క్రొత్త జీవితం కావాలి, నాకు ఒక క్రొత్త బ్రతుకు కావాలి, ఒక నూతనమైన అభిషేకం కావాలి, నూతనమైన శక్తి కావాలి. ప్రభు ఆకాశమందు నీవు తప్ప. అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో
స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో జారుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఈ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ ఓకేలిలో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ కౌగిలిలో రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ కౌగిలిలో పశ్చాత్తాపము ఆత్మకు జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ కౌగిలిలో నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన నజరేయుడా నా నజరేయుడా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా అందరూ యేసయ్యా చెప్పండి అందరూ పాత్రుడా మీ హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతా ఉంది మీ హృదయంలో ఉన్న భారం అంతా ప్రభు తొలగించి వేస్తూ ఉన్నాడు నా ఈ యేసయ్యా చింత యావత్తు ఆయన మీద వేయండి మీ హృదయంలో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక దుఃఖము విచారములు కొట్టివేయబడును గాక మీ హృదయాలు తేలికగా మార్చబడుతూ ఉన్నాయి మీ హృదయాల్లో ఉన్న భారాన్ని ప్రభు తొలగించి వేస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేనిని గురించి చింతించకండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు
చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా. నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు నా యేసయ్యా. నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు మా ప్రభు. నిన్ను కరుణిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన బాహువు చాపుతూ ఉన్నాడు ఆయన. కేడముతో కప్పినట్లుగా నా తండ్రి కృపతో కప్పుతూ ఉన్నాడు నిన్ను. నా యేసయ్యా, నా యేసయ్యా, స్తుతి పాత్రుడా, స్తుతులందుకో నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప చెప్పండి అందరూ చెప్పండి. వేరెవరున్నా పశుప్రాయుడయ్యానయ్యా. ఎన్నోసార్లు మీరు నన్ను హెచ్చరించిన పెడచెవిని పెట్టారు యేసయ్యా. నా యవన దశలో నేను చేసిన పాపములు, దోషాలు, అతిక్రమాలు పరిహరించండి నాయనా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టు. కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీ హృదయం ఎంత తేలికగా మార్చబడిందో. నీవు దేవుని ఎదుటే ఒప్పుకున్నావు. నీవు దేవుని ఎదుటే ఒప్పుకున్నావు. ఇక విడిచిపెట్టే నీ కుడి చేతిని ప్రభువుకి అప్పగించు. నా ప్రభువు నీ కుడి చేతిని పట్టి నడిపించబోతున్నాడు. నీ మీద దృష్టి నిలిపి నా ఆలోచన చేత నేను నిన్ను నడిపిస్తాను. ఇక్కడికి వచ్చేంత వరకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వచ్చావు. ఇక మీదట నా ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. నా ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా ప్రభు నిన్ను ఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు. నా ప్రభు నిన్ను మాదిరిగా ఉంచబోతున్నాడు. నా దేవుడు నీ ద్వారా దేశాన్ని కదిలించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నా దేవుని పిల్లలారా, ఎఫ్రాయిము గనక ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేసుకున్నారా? ప్రభు అంటున్నారు, తప్పక నేను నిన్ను కరుణిస్తాను. నా ప్రభు మిమ్మల్ని కరుణించారు. మంచి మనస్సాక్షి గలవారై ప్రభువుని స్తుతించండి. మీ భారమంతా నా ప్రభు తొలగించారు. ఈవేళ యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగా. మీ హృదయాలు తేలికగా మార్చబడ్డాయి. సౌలు గనక క్రొత్త వ్యక్తిగా మారినట్లుగా ఈ క్షణము నుండే నీలో ఆ సూచనలు కనబడును గాక. నీతో ఉన్నవాళ్ళు గమనిస్తారు, గ్రహిస్తారు. నిన్ను బట్టి నా దేవుని నామం మహింపరచబడును గాక.